మేము ఈ డెకరేషన్ స్టాండ్ అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ పెట్టాం. మా హోమ్‌లో అప్‌కమింగ్ చాలా ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఫంక్షన్‌కి మనం ఈవెంట్ ఆర్గనైజర్‌ని కాల్ చేపిచ్చి డెకరేషన్ చేపిచ్చుకుంటే మనకి చాలా అమౌంట్ అయ్యిద్ది కదా! అలా కాకుండా మనం ఓన్‌గా డెకరేషన్ చేసుకుంటే మనకైతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా ఉంటది. ఈ ఒక్క డెకరేషన్ స్టాండ్‌ని మనం చాలా ఫంక్షన్స్‌కైతే యూజ్ చేయొచ్చు. బర్త్‌డేస్‌కి, శ్రీమంతంకి, అన్నప్రాసనకి ఇంకా చిన్న చిన్న ఈవెంట్స్ ఏదైనా ఉన్నా కూడా ఈ డెకరేటివ్ స్టాండ్ మనకి ఎంతగానో యూజ్ అయ్యిద్ది. మేమైతే అమెజాన్ నుంచి ప్రోలైట్ బ్యాక్ డ్రాప్ సిస్టమ్ ఈ స్టాండ్ అయితే ఆర్డర్ చేసాం. పదండి వెళ్లి అన్బాక్స్ చేసి ఏ ఐటమ్స్ మనం రిసీవ్ చేసుకున్నామో చూద్దాం. అలాగే నెక్స్ట్ ఇది ఎలా అసెంబుల్ చేయాలో కూడా మీకైతే చూపిస్తాను. స్టాండ్‌కి రిలేటెడ్ వచ్చిన థింగ్స్ అన్ని పెట్టుకోవడానికి మనకైతే ఒక బ్యాగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి మనం డెకరేట్ చేశాక మొత్తం పార్ట్స్ అన్ని అసెంబుల్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఈ బ్యాగ్‌లో అయితే పార్ట్స్ అన్నిటిని నీట్‌గా సర్దేసుకొని మనం మళ్ళీ రీయూజ్ చేయడానికి పక్కన పెట్టేయొచ్చు. ఈ డెకరేటివ్ స్టాండ్ తీసుకునే ముందు ఏ స్టాండ్ తీసుకోవాలని మేము చాలా రీసెర్చ్ చేసి ఈ ప్రోలైట్ యొక్క స్టాండ్ రివ్యూస్ చాలా బాగున్నాయని చెప్పి మేమైతే దీన్నైతే ఆర్డర్ చేసాం. ఇంకా ఈ బ్యాగ్‌కి హ్యాండిల్స్ వచ్చాయి. దాన్ని పట్టుకొని మనం వేరే చోటకి కూడా ఈ బ్యాగ్ మొత్తం పార్ట్స్ అన్నిటిని మనం క్యారీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాగ్‌ని ఓపెన్ చేసి దాంట్లో వచ్చిన పార్ట్స్ ఏమిటో చూద్దాము. బ్యాగ్ ఇన్‌సైడ్ టోటల్ 5 అయితే ఉన్నాయి. 3 వచ్చేటప్పటికేమో స్టిక్స్, 2 వచ్చేటప్పటికేమో ట్రైపాడ్ లాగా అయితే ఇచ్చారు. ఈ 2 ట్రైపాడ్ స్టాండ్స్ అనేవి బేస్ లాగా అయితే మనకి యూజ్ అవుతాయి. అలాగే ఆ 3 స్టిక్స్‌ని మనం అయితే అసెంబుల్ చేయాలి. అసెంబుల్ చేసి నెక్స్ట్ మనం స్టాండ్‌ని అరేంజ్ చేసుకోవాలి. మనకు టోటల్‌గా బ్యాగ్‌లో వచ్చిన ఐటెమ్స్ అన్నీ కూడా ఇక్కడ నేను డిస్‌ప్లే చేస్తున్నాను చూడండి. 9 ఫీట్ బీజీ స్టాండ్స్ ఒక 2 అయితే వచ్చినాయి. క్రాస్ బార్స్ 3 ఫీట్‌యి 3 వచ్చినాయి. అలాగే క్యారీ బ్యాగ్ అయితే మనకొచ్చింది. ఈ ట్రైపాడ్‌లో ఉన్న బీజీ స్టాండ్స్‌కి టోటల్ 3 లెగ్స్ అయితే వస్తాయి. అలాగే ఈట్లికి ఇంటర్లాకింగ్ సిస్టమ్ కూడా అయితే ఉంది. ఈ బీజీ స్టాండ్ టోటల్ హైట్ వచ్చేటప్పటికి 9 ఫీట్ అయితే ఉంటది. ఈ లాకింగ్ సిస్టమ్ వల్ల యూజ్ ఏంటంటే ఈ స్టాండ్ టోటల్‌గా 9 ఫీట్ వచ్చినా కూడా మనకి ఎంత ఫీట్ అయితే కావాలో అంత ఫీట్‌కి మనం దాని లోపల ఒక స్టిక్ లాగా ఉంటది ఇంకొక స్టాండ్. ఆ స్టిక్‌ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవాలి. 3 ఫీట్ కావాలంటే 3 ఫీట్, 6 ఫీట్ కావాలంటే 6 ఫీట్. ఒకవేళ 9 ఫీట్ కావాలంటే 9 ఫీట్ పెట్టుకొని మనం ఆ లాక్స్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. మేము మీకు ఈ వీడియో క్లిప్‌లో మొత్తం అడ్జస్ట్ చేసి ఎలా చేయాలో కూడా మేము చూపిస్తున్నాము. క్లియర్‌గా అయితే మీరు అబ్జర్వ్ చేయండి. మీకు హ్యాండ్ దగ్గర కనిపిస్తున్నాయా లాక్స్? ఆ లాక్‌ని ఓపెన్ చేసి స్టిక్‌ని మనం పైకి మూవ్ చేసుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకుంటా ఉండాలి. ట్రైపాడ్ బీజీ స్టాండ్‌కి టోటల్ 3 లాక్స్ అయితే వస్తాయి. ఒకటేమో బేస్ స్టాండ్ 3 సెక్షన్స్‌ని క్లోజ్ చేయడానికి, ఇంకొక 2 వచ్చేటప్పటికి మనం హైట్‌ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఆ లాక్స్ అయితే యూజ్ అవుతాయి. ఈ ఇమేజ్‌ని చూడండి. ఫ్లిప్ లాక్స్, ఫోల్డర్ లెగ్స్ అండ్ 3 సెక్షన్ లాక్స్ అయితే ఉంటాయి. మేము మీకు ప్రెజెంట్ అయితే టోటల్ 9 ఫీట్ మొత్తం ఓపెన్ చేసి లాక్ సిస్టమ్‌ని అరేంజ్ చేసి అయితే మీకు ఈ స్టాండ్‌ని అయితే చూపిస్తున్నాము. సో, మీరు అరేంజ్ చేశాక ఇలా అయితే మీకు కనిపించిద్ది. ఇప్పుడు సెకండ్ స్టాండ్ యొక్క బేస్‌ని కూడా మనమైతే లాక్ సిస్టమ్‌తో లాక్ చేస్తున్నాం. అడ్జస్ట్ చేసుకొని. నెక్స్ట్ అది అడ్జస్ట్ అయ్యాక ఇంక లాక్ చేసేసామనమాట బేస్‌ని. నెక్స్ట్ మనం సెకండ్ లాక్‌ని యూజ్ చేసి దాంట్లో ఉన్న స్టిక్‌ని మనం మూవ్ చేసుకుంటూ మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ పెట్టుకొని ఆ లాక్స్‌ని కూడా మనం లాక్ చేసేయాలి. స్టార్టింగ్‌లో మనకి ఈ స్టాండ్స్ యొక్క లాక్స్ అనేవి కిందకి మూవ్ చేసేసి లాక్ చేసేసి ఉంటే స్టిక్స్ అన్నీ కూడా మనం వాటిని అన్‌లాక్ చేసుకొని మనకి ఎంత స్టాండ్ అయితే కావాలో ఆ స్టిక్‌ని మూవ్ చేసుకొని మనకు కావాల్సినంత హైట్ వచ్చిన తర్వాత వాటిల్ని మళ్ళీ మనం లాక్ చేసుకోవాలి. సో, ఫస్ట్ అయితే అన్‌లాక్ చేయాలి లాక్ యేసున్నవి. తర్వాత అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ లాక్ చేయాలి. ఒక్కసారి మీరు ఇమేజ్‌ని చూడండి. మీకు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేదైతే ఒక ఐడియా వచ్చిద్ది. ఇప్పటివరకు మనం ట్రైపాడ్ లాంటి బేస్ స్టాండ్స్‌ని ఎలా మనం అసెంబుల్ చేయాలో తెలుసుకున్నాం కదా! నెక్స్ట్ మనం అడ్డంగా వచ్చే స్టిక్‌ని ఎలా అసెంబుల్ చేయాలో చూద్దాం. మనకి బేస్ స్టాండ్స్‌కైతే అడ్జస్ట్ చేసుకోవడానికైతే పాసిబిలిటీ ఉంది ఇంటర్లాకింగ్ సిస్టమ్ వల్ల. కానీ ఇక్కడ అడ్డంగా వచ్చే హారిజాంటల్ స్టిక్స్ టోటల్ వచ్చేటప్పటికి మనకి 3 వచ్చినాయి. 3 కూడా ఈచ్ 3 ఫీట్. సో, అలా ప్రతిదాన్ని మనం ఇంటర్‌లింక్ చేసుకోవాలి. ఇలా ఇంటర్‌లింక్ చేసుకొని దాన్ని మొత్తం మనకి 9 ఫీట్ కావాలంటే 9 ఫీటు, 6 ఫీట్ కావాలంటే 6 ఫీటు అలా అరేంజ్ చేసుకోవాలి. ఈ హారిజాంటల్ స్టాండ్స్ వచ్చేటప్పటికి మనకి ఇంటర్‌లాకింగ్ కాకుండా స్క్రూ టైప్ లాకింగ్ అయితే వచ్చింది. 2 హారిజాంటల్ స్టిక్స్‌ని మనం కంబైన్ చేయాలంటే మనం ఈ స్క్రూ లాగా ఉన్నదాన్ని కొంచెం కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుంటూ
ఒక 2 స్టిక్స్‌నైతే మనం టై చేయాలి. మనకి 6 ఫీట్ కావాలనుకో ఓన్లీ 2 స్టిక్స్ మనకి ఎనఫ్. ఒకవేళ 9 ఫీట్ కావాలంటే మనం 3 స్టిక్స్‌ని కూడా మనం కంబైన్ చేస్తే 9 ఫీట్ అనేది మనకు జస్ట్ చిన్న పూజా మందిరాలకనుకో 3 ఫీట్ ఇంటూ 3 ఫీట్ కావాలి కాబట్టి మనకి ఒక్క స్టిక్ మనం డైరెక్ట్‌గా ఇలా ఈ ట్రైపాడ్ స్టాండ్‌కి అటాచ్ చేసి ఈ ట్రైపాడ్ స్టాండ్‌ని 3 ఫీట్‌కి మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోయిద్ది. అప్పుడు మనకు 3x3 స్టాండ్ అయితే అరేంజ్ అయిపోయినట్టే. కొన్ని బ్యాక్ డ్రాప్స్ వచ్చేప్పటికి 9x6 ఫీట్ ఉంటది. అప్పుడు మనం 2 స్టిక్స్‌ని అరేంజ్ చేసి ట్రైపాడ్ యొక్క లెంత్ మొత్తం పెడితే మనకి 9x6 ఫీట్ బ్యాక్ డ్రాప్‌కి అయితే సరిపోద్ది. 9x6 ఫీట్ బ్యాక్ డ్రాప్‌లో అయితే ఓన్లీ సింగిల్ ఆర్ 3 పర్సన్స్ మాత్రమే పడతారు. మధ్యలో ఇమేజ్ తీసుకోవాలనుకుంటే. అదే 9x9 బ్యాక్ డ్రాప్ అయితే మనం ఫ్యామిలీ ఇమేజెస్ తీసుకోవడానికే సెట్ అయ్యిద్ది. అలాగే డెకరేషన్ కూడా మనం చాలా గ్రాండ్‌గా చేసుకోవడానికి మంచి లుక్ అయితే ఇచ్చిద్ది 9x9 అయితే. మీ ఫీజిబిలిటీ బట్టి మీరు ఈ డెకరేటివ్ స్టాండ్‌ని అడ్జస్ట్ చేసుకొని మీరు డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. విడ్త్ వచ్చేప్పటికి 6 ఫీట్, లెంత్ వచ్చేటప్పటికి 9 ఫీట్ అనేది వచ్చిద్ది. సో, ఇది మనం 9x9 అయినా చేసుకోవచ్చు. 9x6 అయినా చేయొచ్చు. 9x3 అయినా చేసుకోవచ్చు. 9 అనే కాదు మనం ఇది యొక్క లెంత్‌ను కూడా మనం 6x6 చేసుకోవచ్చు. 9x9 అయినా చేసుకోవచ్చు. 3x3 అయినా చేసుకోవచ్చు. ఇదంతా మనం ఎలా కావాలంటే అలా మనం అడ్జస్ట్ చేసుకొని ఈ స్టాండ్‌నైతే మనం ఫిక్స్ చేసుకోవాలి. మీరు ఇప్పటి వరకు చూసిన ఈ వీడియోలో మీకేమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కింద కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కళ్ళకి రిప్లై అయితే ఇస్తాను. మీకు ఈ వీడియో గనుక ఇప్పటి వరకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి ఈ వీడియోకి. అప్‌కమింగ్‌లో ఉన్న ఫంక్షన్స్‌లో మేము ఈ స్టాండ్‌తో మా ఇంట్లో అయితే డెకరేట్ చేస్తాము. అప్పుడు ఆ వీడియోనైతే అప్‌లోడ్ చేస్తాను డెకరేషన్ చేసిన తర్వాత. అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వచ్చిద్ది. మనం ఇప్పుడు ఈ స్టిక్స్ 3ని కూడా మనం అరేంజ్ చేసేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ అరేంజ్ చేసుకున్న 3 స్టిక్స్‌ని మనం ఆ ట్రైపాడ్ బేస్ స్టాండ్‌కి ఎలా మనం ఫిక్స్ చేసుకోవాలో మనం నెక్స్ట్ అయితే చూద్దాము. ఈ హారిజాంటల్ స్టిక్‌ని మనకు ప్లేస్ చేయడానికి ట్రైపాడ్‌కి మనకి ఇలా స్క్రూ టైప్ మోడల్ అయితే వచ్చింది. ఈ నెట్స్ అనేవి మనం చాలా జాగ్రత్తగా మనం ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ నెట్స్ అనేవి మనకేమి ఎక్స్‌ట్రా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఒకవేళ ఇవి పోతే మళ్ళీ మనం ఆ స్టాండ్‌ని ఫిక్స్ చేయడం కష్టమయిద్ది. లేకపోతే మనం ఒకవేళ పోగొట్టుకుంటే బయట సేమ్ యొక్క నెట్స్ తీసుకెళ్ళి తెచ్చుకొని ఫిక్స్ చేసుకోవాలి. అలా 2 సైడ్స్ ఈ 9 ఫీట్ స్టిక్‌ని మనం ఆ బేస్ స్టాండ్‌కి ఫిక్స్ చేసామంటే మనకి డెకరేటివ్ స్టాండ్ రెడీ అయిపోయినట్టే. ఈ హారిజాంటల్ స్టాండ్ ఫిక్స్ చేయడానికి మీకు ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను. ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మనం 3 ఫీట్ 3 స్టిక్స్‌ని మనం అటాచ్ చేసి ఒక 9 ఫీట్ స్టిక్ లాగా అరేంజ్ చేసిన తర్వాత దాన్ని మనం బేస్ స్టాండ్‌కి అటాచ్ చేసే ముందు మనం ఫస్ట్ బేస్ స్టాండ్ మన హైట్‌కి తగ్గట్టుగా మనం పెట్టుకోవాలి. తర్వాత ఈ హారిజాంటల్ స్టిక్‌ని 2 సైడ్స్ అటాచ్ చేసిన తర్వాత ట్రైపాడ్ వర్టికల్ స్టాండ్‌ని మనం 9 ఫీట్‌కి అడ్జస్ట్ చేసుకుంటూ పైకి మూవ్ చేసుకోవాలి. ఇది చాలా కరెక్ట్ అండ్ ఈజీ ప్రాసెస్. అలా కాకుండా మీరు స్టార్టింగ్‌లోనే ట్రైపాడ్ వర్టికల్ స్టాండ్‌ని పైకి పెడితే మీకు పెట్టుకోవడానికి ప్రాబ్లమ్ అయ్యిద్ది హారిజాంటల్ స్టాండ్‌ని. అందుకే మనం ఫస్ట్ వర్టికల్ స్టాండ్‌ని మన హైట్‌లో అడ్జస్ట్ చేసుకొని హారిజాంటల్ ఫిక్స్ చేయడమే బెస్ట్ ప్రాసెస్. ఇలా మనం ఓన్‌గా డెకరేషన్ చేసుకొని డెకరేషన్ స్టాండ్‌తో మన ఫంక్షన్ అయితే జాయ్‌ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. మీకైతే అసెంబుల్ చేయడం అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఎలాంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని వాచ్ చేసినందుకు థాంక్స్ ఎ లాట్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.